నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత కోసం దేశానికి వెన్నెముక్క రైతే అని, రైతే రారాజు అని, జై కిసాన్ అని గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి రైతులకు ఉండే సమస్యలు రైతు చట్టాలు, కౌలు రైతు చట్టాలు. భూమి ఉన్న యజమానులందరూ కూడా పట్టణాల్లో ఉండే ఆ భూమిని సేద్యం చేసేది కౌలు రైతులే. అందుకే ఈరోజు కౌలు రైతులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలేంటి, వాళ్ళు ఏం చేయాలి, ఏ సెక్షన్ల కింద నమోదు చేసుకోవాలి, ఒకవేళ కేసులు పెడితే కనుక అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ కొట్పల అయ్యప్ప గారు, ఎంటెక్, ఎల్ఎల్ఎం, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ మాస్ జర్నలిజం. నమస్తే అండి అయ్యప్ప గారు. నమస్తే అయ్యప్ప గారు, అసలు కౌలు రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏమేమి ఉంటాయి? ముందుగా దాని గురించి చర్చిద్దామా మనం? ఈ రోజున మన ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ లో మనం మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే, కౌలు రైతుల రక్షణ చట్టం అనేది వాళ్ళకి తెలియట్లేదండి. కౌలు రైతులు ఎక్కువ మొత్తంలో ఆత్మహత్యలు జరుగుతుంటే వారికి చిన్న కారణం చేత వాళ్ళు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక సబ్సిడీలు, రాయితీలు కోల్పోతూ ఉన్నారు. వారు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి నష్టపరిహారం కూడా నష్టపోతూ ఉన్నారు. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వారందరూ కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా కౌలు కార్డు మీ పంచాయతీల్లో ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళి కౌలు కార్డు అనేది తీసుకోవాలి. ఏ పొలం చేస్తున్నారు, ఏ సర్వే నెంబర్లో మీరు ఎక్కడ కల్టివేట్ చేస్తున్నారు, ఆ యజమాని ఎవరు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఆ సేద్యపు భూమి మీరు చేస్తున్నట్టు కౌలు కార్డు మట్టికి తీసుకోవాలి. కౌలు కార్డు ఉండి ఆత్మహత్య చేసుకున్నటువంటి అనేక మంది రైతులకి ఈ రోజున కౌలు కార్డు లేకపోవటం వల్ల ఆ నష్టపరిహారం కూడా అందట్లేదు. అందువల్ల ఖచ్చితంగా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా కౌలు కార్డు అనేది తీసుకోవాలి. కౌలుకు చేస్తున్నది. అలాగే కౌలుదారులకి కూడా అనేక రక్షణ చట్టాలు, అనేక హక్కు చట్టాలు కూడా ఉన్నాయి. మనకి కౌలు చట్టం మనకి ఏదైతే 1956 సెక్షన్ 251 ప్రకారం ఎవరైనా సరే కౌలు రైతుల్ని చాలా వరకు కూడా పొలాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రోజున భూ యజమానులు భూమిని కొంటున్నారు తప్ప వాళ్ళు వ్యవసాయం చేయట్లేదండి. బడాబాబులు, డబ్బున్న వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో డబ్బులు సంపాదించి ఆ భూములు కొని పల్లెటూరులో ఉండేటువంటి సన్నకారు, చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులకి కౌలుకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు కౌలు పండించి వాళ్ళకి వచ్చినటువంటి పంటల్లో వచ్చిన లాభాలని అనుసరించి వాళ్ళకి మగతా కడుతూ ఉంటున్నారు. కానీ ఒకసారి నష్టాలు వచ్చినప్పుడు కూడా కౌలు రైతులు చాలా మంది నష్టపోతున్నారు. కౌలు రైతులు అనేక అన్యాయాలకి కూడా గురవుతున్నారు. వారి కోసం ఈ కౌలు చట్టాలు ఏంటి అంటే, 251 సెక్షన్ ప్రకారం ఎవరైనా సరే కౌలు రైతుని చేను కొట్టంటే వెళ్ళనివ్వకపోవటం, వారు ఏదైనా పెంట మోసుకోవాలనుకున్నా, లేకపోతే చేనికి ఏదైనా మందు బస్తాలు పట్టుకెళ్ళవలసి వచ్చినా ఇటువంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే కౌలు చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్ 251 ప్రకారం ఎవరైనా సరే చేను దారి ఇవ్వకపోతే వారి చట్టరీత్యా వారు కూడా నేరస్తులు అవుతారండి. ఎవరు పంట పొలాలకి ముందున్నటువంటి రైతులు వెనక ఉన్నటువంటి రైతుల్ని వెళ్ళనివ్వకపోవడం అనేది చేయకూడదు. అది చట్టరీత్యా నేరం అండి. అందువల్ల భూ యజమాన్య హక్కుల ప్రకారం లోపలున్న పంట పొలాలకి చేను కొట్టంటే ఎందుకు వెళ్తున్నావు, ఇటు కాదు నీకు దారి, వేరే చోట నుంచి అనేటి హక్కు లేదు. అందువల్ల రెండు సరిహద్దుల మధ్య ఒక పెద్ద గొట్టులాగా వేస్తూ ఉంటారు రైతాంగ సరిలో. ఆ గొట్టు నుంచి తమ పొలాలకి రైతులు వెళ్తూ ఉంటారు. ఇటువంటి రైతులను ఎవరైనా అడ్డుకుంటే వారు తప్పనిసరిగా క్రిమినల్ కేసులు పెట్టొచ్చు, రెవెన్యూ హక్కుల ద్వారా కూడా రక్షణ పొందొచ్చు, అలాగే చట్టం ద్వారాగా వాళ్ళు నష్టపరిహారాన్ని కూడా పొందొచ్చు. ఎన్నో హక్కులు ఉన్నాయండి కౌలుదారు. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి చంద్రయ్య లైన్ లో ఉన్నారు. హలో చంద్రయ్య గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మాది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చుండ్లవాయి గ్రామం మేడం. మాది అయితే బావి దగ్గరికి దారి ఉందని చెప్పి ఇంతకుముందు దారి కొంచెం మేడం. హలో మేడం చెప్పండి, గట్టిగా మాట్లాడండి. బావి దగ్గరికి దారి ఉందని చెప్పి ఇంతకుముందుకు బాట చేసినాం మేడం. అంత పొత్తులో కొన్ని పైసలు వేసుకొని దారి చేసినాము. ఇప్పుడు ఎమ్మెల్యే మన వేముల వీరేశం దగ్గర వాళ్ళు పనిచేస్తారు మేడం. వాళ్ళ ఆయన చూసుకొని బాయికాడికి దారి లేదని 2 సంవత్సరాలు మా అన్నని బాయికాడికి పోకుండా ఇబ్బంది పెడుతుంది మేడం. మీ ఇంటికండి లేకపోతే మీ పొలానిక, మీ స్థలానిక? బావి దగ్గరికి బాట లేదని బంద్ చేసింది మేడం. మీ దస్తావేజుల్లో అటువైపు దారి ఉన్నట్టు ఏమన్నా రాతపూర్వకంగా రాసున్నదండి? రాసుడంటే లేదు సార్. అడిగి అంత ముందుకు అంతా ఒక వాళ్ళ రెడ్ వాళ్ళకి మేము కొన్నాము. మామూలుగా అంత ముందుకు పోయేది అవన్నీ చెట్లున్నాయి అక్కడ.
అందరూ అంగీకారంతో దాన్ని ఆ పొలాన్ని విభజించుకుని సైట్ల కింద మార్చుకుని దారిలో ఏర్పరచుకున్నారు. దారిలో ఏర్పరచుకున్నాక అంతా అయిపోయినాక పైసలు కూడా కొన్ని కట్టాం. మా పాలు కొన్ని పైసలు దొరికితే మేము కొన్ని పైసలు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బావి లేదు, మీకు ఎక్కువ ఉంది పొలం అంటారు, మీరు ఎక్కువ అప్పుడు పైసలు ఇచ్చి ఎక్కువ రాపించుకోరు, మీ పేరు మీద పట్ట ఎక్కువైందని మిమ్మల్ని దౌర్జన్యం చేస్తారు సార్ వాళ్ళు. మీరు వెంటనే వెళ్ళి మండల్ రెవెన్యూ ఆఫీసర్ కి కంప్లైంట్ పెట్టండి. మీకు అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళండి. మీకు ఈ 2 విషయాల్లో న్యాయం జరగకపోతే వారు ఎందుకు మీ యొక్క ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకోలేదో సమాచార హక్కు చట్టం ద్వారా కూడా వాళ్ళని అడగండి. ఈ 3 విషయాల్లో మీకు న్యాయం జరగలేనప్పుడు మీరు కోర్టు ద్వారా అది కొంతమంది సాక్షులను మీరు తీసుకుని వెళ్ళి కోర్టు ద్వారా మీరు సూట్ వేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అయితే కౌలు రైతులకున్న ప్రధాన చట్టాలు ఏమేమి ఉన్నాయి అంటే 251 అని చెప్పారు, 256 కూడా ఉంటుందని అంటున్నారు కదా, అదేంటి? 1956 అది ఒక సెక్షన్ అండి 251 అనేది. ఓకే. 1956 చట్టంలో Okay. ఏపీ టెండెన్సీ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కౌలుదారుల హక్కు చట్టం దీన్ని రద్దుపరుస్తూ ఇటీవల క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ అని 2019లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీని ప్లేస్ లో. అలాగే ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1973 ఈ 2 చట్టాలు కూడా రైతులకి అండగా ఉండేటువంటి కొన్ని చట్టాలండి. క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ అంటే ఏంటంటే పంట ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళని అకారణంగా ఇంకో రైతు ఎవరైనా నేను ఎక్కువ మగతా ఇస్తాను, ఎక్కువ చిత్తిస్తాను అని చెప్తే వెంటనే ఆ రైతుని ఉన్నపలంగా పంట వేసుకున్న వెంటనే వాళ్ళని తొలగించడం, మళ్ళీ తిరిగి వారి మీద మా చేలో మేము కదలమంటే కదలట్లేదని పోలీస్ కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే క్రాప్ కల్టివేషన్ యాక్ట్ అనేది ఉంటుంది. ఇది 2019లో వచ్చిందండి. ఈ చట్టం ప్రకారం మనం ఎవరైతే బలవంతంగా భూమి యొక్క కౌలు రైతుదారుని తొలగించేటువంటి హక్కు ఆ యజమానికి లేదు. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. అతను నల్గొండ నుంచి అనంత్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో మేడం, చెప్పండి అనంత్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి? మా సమస్య మేడం, మేము ల్యాండ్ 2007లో కొన్నామండి. పక్కా రిజిస్ట్రేషన్. హలో, ఓకే. ఏమైందంటే మా పక్కన ఎవరి దగ్గర అయితే కొన్న వాళ్ళ పాయ ఏం చేసిందంటే బోర్ వేసిండు నా బోర్ పక్కన. నాది ఒరిజినల్ ల్యాండ్, నా తాత సంపాదించింది దాని పక్కన. అయితే హలో చెప్పండి, విద్యుత్కు సంబంధించిందా లేకపోతే నార్మల్ గా పంపు దీని మీద వేసిదండి, ఇంజిన్ మీద నడిచిదా? అయితే అదే ల్యాండ్ నేను కొన్నాను, నా పక్క పంట ఉన్నందుకు నేను కొన్నాను. కొంచెం ఏంటంటే వాళ్ళు పొత్తులు ఉన్నప్పుడు వేసిండు, పొత్తులు ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండా వేస్తే వాళ్ళు ఏం చేసినా పెనాల్టీ వేసారు ఆయన మీద. అయితే నేను కొన్నప్పుడు ఏం చేస్తే తీసుకుపోని చెప్పి ఓటు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అంటే సరే అని ఎండాకాలం అయిపోయింది, వానకాలం వేసుకొని వెళ్ళిపోతాను ఏమి పోతానని చెప్పి పోకుండా అట్నే ఉండి ఇప్పుడు నేను కొన్న భూమి అని చెప్పి నా భూమి నడి పొలంలో ఉన్నది బోరు. అయితే జరుగుతుంది దాడికెళ్ళి మీరు ఆన్లైన్ లో మీరు అన్ని మీరు మార్పించుకోలేదండి? 1B లో కానీ అడంగుల్లో కానీ పేరు మార్పించుకోలేదా? మారింది నా దాంట్లో ఉండేది కానీ ఇప్పుడు నడువ ముందు బోర్లు పోతా అప్పుడు పోతాను నేను ఏ కాగితం కట్టుకోవాలి పోతాను 4 రోజులైనా పోతాను. అందుకు మీరు గవర్నమెంట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సర్వే పెట్టండి. సర్వేలో పెట్టి మీ పొలానికి ఉండేటువంటి హద్దులు 4 వైపులు ఉండేటువంటి బౌండరీస్ హద్దులు ఎవరైతే ఉన్నారో హద్దులు రాయించుకోండి. అది మీ పొలంలో ఉన్నట్టు, ఆ బోర్ మీ పొలంలో ఉన్నట్టు సర్వే రిపోర్ట్ లో రాయించండి. ఆ సర్వే రిపోర్ట్ లో రాయించి ఆ పొలం బోర్ మీ దాంట్లో ఉంది, అది విద్యుత్ బోర్ అయితే ఇమీడియట్ గా ఏపీ మీకు తెలంగాణ అంటున్నారు కాబట్టి విద్యుత్ యాక్ట్ 2003 దాన్ని మార్చారండి 2014లో. మీరు ఆ చట్టం ప్రకారం మీరు ఇమీడియట్ గా వెళ్ళి సెక్షన్ 52 ప్రకారం, సెక్షన్ 56 ప్రకారం మీరు వెళ్ళి విద్యుత్ కి ఏపీపీ మీకు TPEPDCL లో మీరు కంప్లైంట్ ఇచ్చుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా విద్యుత్ కనెక్షన్ అనేది కట్ చేస్తారు. ఎందుకంటే మీ పొలంలో ఉన్న దానికి వేరే వాళ్ళకి విద్యుత్ ఇవ్వడానికి లేదు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. తూర్పుగోదావరి నుంచి సూర్యనారాయణ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే. ఇప్పుడు మాది తూర్పుగోదావరి జిల్లా అండి, జాగ్రత్త మండలం తుద్దుకూరు. ఓకే అండి, హలో. అయితే చెప్పండి. చెరికిమెల్లి దేవుడికి ఏనా ఉందని భూమి. హలో, చెప్పండి. చెరికిమెల్లి శివాలయానికి భూమి ఉందండి, ఏనా భూమి.
దేవస్థానం వారి స్వామివారి భూమి ఉంది. దేవస్థానం భూమి ఉందండి. ఫస్ట్ ఒక పొంత ఉందండి. పొంత, ఆ పొంత పక్కన అదే దేవుడు ఏలా భూమి ఉందండి. ఆ భూమిలో నుంచి మా తర్వాత ఆ భూమి తర్వాత మా భూమి ఉందండి. ఆ భూమిలో నుంచి మమ్మల్ని దారి ఇమ్మన్నారండి. 4 గజాల దారి మేము ఇస్తున్నాం పుష్పక్షలో నుంచి. మీరు కూడా మాకు కింద 10 ఎకరాలు ఉంది కదా, మాకు కూడా దారి ఇవ్వండి మీరు అంటే 4 గజాలు దారి ఇచ్చామండి కిందచేరికి, ఆ దేవాలయం భూమికి తీసుకున్నారండి. మా చేత కాగితాలు సంతకం పెట్టించుకున్నారండి. ఆ దారికి మేము రోడ్డు పొందుతామని చెప్పారండి. ఆడ ఇప్పుడు రోడ్డు పోయి 4 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు రోడ్డు పోయిరు, నన్ను పంట వేసుకోరు ఎవరు. అదండి, ఏం చెయ్యాలి? మీరు రోడ్డు వేస్తామని చెప్పి ఎవరండి? ఏమండి? పంచాయతీ వారా లేకపోతే రెవెన్యూ వారండి? మేము రెవెన్యూ కాదు, దేవాలయం ఈవో. దేవాలయం ఈవో కాబట్టి దేవాలయం ఈవో మీద అసిస్టెంట్ కమిషనర్ కి మీరు కంప్లైంట్ పెట్టండి. మీరు తూర్పుగోదావరి జిల్లా అన్నారు కాబట్టి మీకు రాజమండ్రి ఎండోమెంట్ కమిషనర్ గారు రాజమండ్రికి వస్తుంది. దాంట్లో మీరు కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. మీ సర్వే నెంబరు, మీ భూమి రికార్డు అంతా పట్టుకుని వెళ్ళి ఇట్లా మేము ఇచ్చాము, ఆ దారి మార్గాన్ని నిర్మాణం చేపట్టకుండా నిర్మానుష్యంగా వదిలేశారు, దానివల్ల మేము పంట వేసుకోవడానికి కూడా మాకు ఇది లేదు, అందువల్ల ఆ భూమి ఏదైతే మేము ఇచ్చినటువంటి 4 గజాలు మాకు తిరిగి అప్పగించమని చెప్పి మీరు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టండి. ఓకే, రైట్. అంజలిదేవి సంగారెడ్డి నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో, అంజలి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. అవునా, అది మా నాన్నగారు మా అమ్మగారు బ్రతుకున్నప్పుడండి 5 సెంట్ల స్థలం అక్కకి నాకు ఇచ్చారు మేడం గారు. ఇస్తే 2010లోనండి. ఇప్పుడు 2026. ఇప్పుడు ఇది కూడా నాదే అని ఇంగ్లీష్ నాటర్ తెచ్చుకొని కోర్టుకు వెళ్ళి ఆ ఇంగ్లీష్ నాటర్ ప్రకారం నా స్థలంలోకి రాకూడదు, అది నాదే అని కబ్జా చేసి తీసేస్తుంది మేడం గారు. ఇద్దరికి సెటిల్మెంట్ రాశారండి? ఇద్దరికి శరిసాగం రాశారా? ఇద్దరికి ఒకే వీధిగా వీళ్ళ రిజిస్ట్రేషన్ చేశారండి. కిలో 2 సెంట్లున్నారని. మరి ఆవిడేలాగా మీ స్థలాన్ని కబ్జా చేసిందండి? ఆవిడ మరి కోర్టు లేదు. ఆవిడ మేమేమో ఏమి ఉద్యోగం గట్ట ఏమీ లేని వాళ్ళం అండి. ఆవిడేమో గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీది 2.5 సెంట్లు కాబట్టి మీరు ఆ ఇంజెక్షన్ ఆర్డర్ మీద కౌంటర్ ఎందుకు వేయలేదు? మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ నాన్నగారు వీళ్ళమ్మ ద్వారా వచ్చింది కాబట్టి ఇద్దరికి సమానంగా రాశారు కాబట్టి మీ 2.5 సెంట్లలోకి ఆ 2.5 సెంట్లలోకి మీరు చొరబడలేదు కాబట్టి కేవలం వారికి మాత్రమే ఇస్తుందండి. వాళ్ళు 2.5 సెంట్లకు మాత్రం ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తుంది. మీ దాంట్లోకి రమ్మని ఏమి కోర్టు ఏమీ ఆర్డర్ ఇవ్వదు. ఆ ఆర్డర్ ఏంటనేది ఒకసారి ఒక లాయర్ని పెట్టుకుని ఆ మంచి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించండి. మీరు కౌంటర్ వేసుకోవాలండి. ఆ ఇంజక్షన్ ఆర్డర్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలని మీరు సబ్మిట్ చేస్తే ఆ లాయర్ గారు ఇంజక్షన్ ఆర్డర్కి కౌంటర్ వేస్తారు. కౌంటర్ వేసి మీకు న్యాయం చేస్తారండి. రైట్. ఐపు గారు, అయితే వీళ్ళకు ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం ఉంటుందా? వాళ్ళు తీసుకోవచ్చా? వీళ్ళు అర్హులేనా? అసలు ప్రభుత్వం అనేది ప్రాథమిక సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అండి. ప్రతి కౌలు రైతుకి కూడా కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి సబ్సిడీలు, రాయితీలు, అలాగే పంట రుణాలు ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారా కూడా కౌలు రైతులకి రుణాలు ఇవ్వమని చెప్పి ఇప్పుడు బంగారం పెట్టుకుంటే కౌలు రైతులకి రుణాలు ఇస్తూ ఉన్నారు తక్కువ వడ్డీలకి బ్యాంకుల్లో. అట్లాగే మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలో రాయితీలు, సబ్సిడీలు కూడా వస్తాయండి. వాళ్ళు లోన్లు పొందేటువంటి హక్కు కూడా ఉంటుంది. వాళ్ళకి లోన్లు ఇవ్వమని చెప్పి 1964 కోఆపరేటివ్ యాక్ట్ దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ కౌలు రైతులకు కూడా రుణాలు తీసుకునేటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి చట్ట ప్రకారంగా మనకు తెలియజేస్తుందండి. దానికోసం కేంద్ర సహకార శాఖ అనేది ఒకటి పెట్టారు. రైతుల కోసమే రుణాలు కానీ, రైతులకు ఇచ్చేటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో కానీ కొంత మొత్తంలో కూడా కోఆపరేటివ్ సొసైటీస్ కి కేటాయించి కౌలు రైతుల కోసమే ప్రత్యేకించి రుణాలు ఇచ్చేటువంటి సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. రైట్. చిత్తూరు నుంచి గోవింద్ లైన్ లో ఉన్నారు. హలో గోవింద్ గారు.
నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా సమస్య ఏంటంటే మా అమ్మమ్మ గారు 2010లో నాకు భూమి దాన వ్యక్తి కింద రాసిచ్చారు. దాని ఏమంటే మామూలుగా నేను సాగుబడి చేసుకుంటా ఉన్నాను. కొంతకాలం తర్వాత వృత్తిరీత్యా బెంగళూరు పట్టణానికి వెళ్ళిపోయాను నేను. దాని పక్కన వాళ్ళు ఏమంటే అంటే మా అమ్మమ్మ వాళ్ళ బంధువులే, మీ అమ్మమ్మ ఇప్పుడు రాసిచ్చేసింది, నీకు ఇది ఎటువంటి హక్కు లేదనేసి అన్నట్టుగా చెప్తున్నారు సార్. పత్రం పెట్టుకున్నాను. పత్రం చూపించమంటే చూపించడం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ లో డిజిటల్ సైన్ కూడా చూపించేశారు. మీకు ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళు ఏ సర్వేలోనో 1B లోనే ఎక్కించుకుని ఉంటారు. మీరు ఆ సర్వే నెంబర్ మీద ఈ అన్కంప్లైంట్ సర్టిఫికేట్ ఈసీ తీసుకోండి. ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది ఆ భూమి, ఎప్పుడు ఎవరెవరికి అనేది పూర్తి ఆధారాలు వస్తాయి. ఆ ఈసీ తీసుకుని మీ డాక్యుమెంట్ సర్టిఫికేట్ కాపీ తీసుకుని ఈ రెండు పట్టుకెళ్ళి మీరు ఏదైతే 1B లో వాళ్ళ పేరు ఎక్కిందో దాన్ని రద్దు చేసి మా పేరుని తిరిగి ఎక్కించమని పట్టాదారు పాస్బుక్ కి మీరు అప్లై చేయండి, వ్యవసాయ భూమి అయితే. అదే ఇళ్ల స్థలాలు పంచాయతీకి పంచాయతీకి సంబంధించిన ఇళ్ల స్థలాలు అయితే వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళ పేరు చూపిస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టి వాళ్ళ పేరు మీద చూపిస్తుంది మా స్థలం అని చెప్పి, అలాగే పంచాయతీ సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ పెట్టండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. చిత్తూరు నుంచి, తూర్పుగోదావరి నుంచి సూర్యప్రకాష్ లైన్లో ఉన్నారు. హలో హలో. రైట్, కౌలు రైతులకు ఉండే చట్టాల గురించి చాలా క్లియర్గా చెప్పారండి. అయితే పొలానికి దారి లేకపోతే రైతులు అసలు ఆ టైంలో ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి? ఎవరైనా పొలాలకి దారి లేకపోవడం అనేది ఉండదండి. ప్రతి రైతుకి కూడా పంట పండించుకునేటువంటి స్వేచ్ఛ హక్కులు ఎలా అయితే ఉన్నాయో వారి పంట పొలానికి వేరే రైతుల యొక్క సరిహద్దు గొట్టుల నుంచి వెళ్ళేటువంటి హక్కు కూడా ఉంటుంది. ఆ గొట్టులు ఎవరైనా ఆక్యుపై చేసి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడితే దాని మీద కూడా పోలీస్ కేసు వేయొచ్చు. అలాగే వారి పంట నష్టం ఏమైనా జరిగింది అనుకోండి, అలా ఎలనే ఉంటుకోవడం వల్ల వాళ్ళు టయానికి ఆ పంటకి సంబంధించినటువంటి మందు వేయటం కానీ నీరు పెట్టలేకపోవడం ఏమైనా జరిగితే ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద కూడా డ్యామేజ్ సూట్ కూడా వేసుకోవచ్చు. మనకి చాలా క్లియర్ గా జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా. అట్లాగే రైతులకి సంబంధించినటువంటి కౌలుదారు యొక్క చట్టాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా పొందుపరచడం కూడా జరిగింది 2019లో. ఓకే, అయితే ఐపు గారు అసలు ఈ కౌలు రైతులకు కానీ లేదంటే రైతులకు సంబంధించిన చట్టాలు అనేవి ఇప్పుడు అవేర్నెస్ పెరిగే కొద్దీ ఎంతమంది రైతులకి చట్టాల గురించి తెలిసి వచ్చాయంటారు? అవేర్నెస్ పెరగడం అంటే ఏంటంటే ఏపీ టెండెన్సీ యాక్ట్ 1956 రద్దు చేయడం జరిగిందండి. దాని ప్లేస్ లో 2019లో క్రాప్ కల్టివేషన్ రైట్స్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం మీద ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవటం, టెండెన్సీ యాక్ట్ లేదు కాబట్టి కౌలుదారుని ఎప్పుడైతే వెలగొట్టేమో అది భూ యజమాని తనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోమనటం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పంటలో నష్టం వచ్చినప్పుడు రెండో పంటలో లాభం వస్తుందండి. ఇప్పుడు ఖరీఫ్, రబీ 2 పంటలు పండుతాయండి. దాల్వా సార్వా అంటారు మా రైతాంగ సరిలో. ఇప్పుడు ఒక పంట, ఇప్పుడు వేసవికాలం ఇప్పుడు వచ్చేటువంటి పంట ఎక్కువ మొత్తంలో పండుతుంది. నార్మల్ గా వర్షాకాలం అంటే శీతాకాలం నవంబర్, డిసెంబర్ లో కోతలకు వచ్చేటువంటి పంట కొంచెం తక్కువ పండుతుంది. ఇప్పుడు ఆ పంట పండించుకున్నామే మీరు ఖాళీ చేసేమండి అంటే ఏమవుతుందంటే ఆ పంట తక్కువ పండుతుందండి. అంటే ఆ సీజన్ బట్టి ఈ పంట ఎక్కువ పండుతుంది. ఎక్కువ పండే పంట ఇప్పుడు సంవత్సరం మొత్తానికి కౌలు తీసుకున్నాక మధ్యలో వెళ్ళిపోమంటారు చాలా మంది, ఈ పంటకి ఎంత అయితే అంత ఇచ్చామని. ఈ పంట అనేది వేసవిలో వచ్చేటువంటి పంట ఎక్కువ మొత్తంలో పండుతుంది కాబట్టి ఇటువంటి నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు అలాగా ఎవరైనా మీ భూ యజమానులు కనుక ఖాళీ చేసేమని వరి రైతులు కానీ అలాగే అరటి రైతులు మొదటి పంట వేసినప్పుడు, అరటి పంట వేసినప్పుడు కొంచెం పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. రెండో పంట పక్కనే పిలక వదులుతారు కాబట్టి రెండో పంట చాలా తక్కువ టైంలోనే ఖర్చు లేకుండా వస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో వారు ఖాళీ చేసేయమంటే మీరు ఖాళీ చేయక్కర్లేదు, మీరు వ్యవసాయం చేసుకోవచ్చు. ఒకవేళ అలా ఎవరైనా మిమ్మల్ని బలవంతం పెట్టి మిమ్మల్ని ఏదైనా ఖాళీ చేసేయమంటే భూ యాజమాన్య హక్కుల ప్రకారం మీరు ఖాళీ చేయవలసినటువంటిది ఏమీ అవసరం లేదు. ఒకవేళ కోర్టు ద్వారా కూడా మీరు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకుని రక్షణ పొందొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. జగ్గయ్య లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను జైత్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతాను సార్, గట్టయ్య నాంపల్లి. ఓకే అండి. సార్ జైత్యాలలో మా తాతగారికి సంబంధించిన సార్ తోటభూమి ఉంది సార్, తోటభూమి సార్. దానిలో నుంచి D32 కెనాల్ పోయింది సార్.
సార్ అప్పుడు మాకు ఎలాంటి కాంపిటీషన్ ఇవ్వలేరు. అంటే D32 అంటే చిన్న కెనాల్ సార్, చిన్నది మామూలుగా ఏంటంటే మా ప్రతి మా తోటకు వాడుకునే నీటి కోసం వాడుకున్నటువంటి కెనాల్ అది. అయితే సార్ ఇప్పుడు అది దాంట్లో అందరు ఏం చేశారు సార్, అది మున్సిపల్ వాళ్ళంతా దాన్ని తీసేసి మురికాలు వెరిఫై చేశారు. దానికి సంబంధించిన స్థలంలో వీకప్ అందరు సార్ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు చేపట్టి మాకు రోడ్డుకు రావడానికి స్థలం లేదు సార్ మాకు. అది మరి అర్థమైంది ఏంటంటే మీ పంట పొలానికి ఎదురుగుండగా అన్యాక్రాంతం చేసి అక్రమంగా ఇంటిని నిర్మించారు, అంతేనండి? ఇప్పుడు మీ పొలానికి వెళ్ళటానికి ఏదైనా ట్రాక్టర్ వెళ్ళి పెంట కానీ ఏదైనా ఎరువులు కానీ తోలుకోవడానికి మీకు ప్లేస్ లేదు, అందువల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇమీడియట్ గా పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 సెక్షన్ 52 ప్రకారం ఎవరైనా సరే అక్రమంగా నిర్మాణాలు చేపడితే 188 జీవో కూడా ఉందండి. అక్రమంగా ఎవరైనా పంట పొలాలకు వెళ్లకుండా కానీ లేకపోతే అన్యాక్రాంతం చేసి కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవరైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఆ అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారం పంచాయతీలకు ఉంటుంది 1994 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం. మీరు ఇమీడియట్ గా మీరు మీ ప్లేస్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టి వాళ్ళు విద్యుత్ వాళ్ళు వాడుతుంటే వెంటనే కరెంట్ ఆఫీస్ కి మీరు కంప్లైంట్ పెట్టండి, ఏఈకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి మీరు కంప్లైంట్ పెట్టండి. మా ప్లేస్ లో అన్యాక్రాంతం చేసినటువంటి ఇల్లుకి కరెంట్ ఏ రకంగా ఇచ్చారు, వెంటనే వాటిని తొలగించమని చెప్పి ఏపీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం మీరు కేసు వేయొచ్చు. మీరు అందులో కంప్లైంట్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం 1994 ప్రకారం పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం పంచాయతీరాజ్ ఏదైతే సెక్రటరీ గారు ఉంటారో సెక్రటరీ గారికి కూడా వెళ్ళి అన్యాక్రాంతంగా అంటే పంచాయతీ యొక్క పర్మిషన్లు అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా నిర్మించినటువంటి ఇల్లుల్ని తొలగించమని చెప్పి వారికి కూడా కంప్లైంట్లు పెట్టండి. మీకు అక్కడ న్యాయం జరగకపోతే వీళ్ళందరినీ పార్టీల కింద చేసి మీరు ఇల్లు నిర్మించిన వ్యక్తుల్ని పార్టీల కింద చేసి మీరు కోర్టులో కూడా మీరు రక్షణ పొందొచ్చండి కేసు వేసి. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. సురేష్ లైన్లో ఉన్నారు కామారెడ్డి నుంచి. హలో. రైట్, ఇంకా ఈ కౌలు రైతు చట్టాల గురించి ఏం చెప్తారు? అండ్ ఇంతకుముందు ఒక కాలర్ కూడా మాట్లాడాడు, మురుగునీరు పోకుండా ఉండే అవకాశాలు ఉంటే దాన్ని అడ్డుకుంటారు, నీటి పొదుపు లేకుండా కూడా ఉంటుంది, అండ్ మా కాలువను కూడా అడ్డుకుంటున్నారు. ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు కౌలు రైతులకు ఉంటుంటాయి కదా, సో వాళ్ళు ఏ విధంగా సంప్రదించాలంటారు? కాలువల్ని కట్ట శుభ్రం చేయవలసిన బాధ్యత, కాలువని పూడుకు పద్ధతి చేయవలసిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అందులో రెవెన్యూ భూముల్లో ఉన్నటువంటి పంట పొలాలకు నీరు వచ్చి ఇచ్చేటువంటి ప్రతిదీ ఒక్క కాలువకు సంబంధించినటువంటి రికార్డులు దాని యొక్క పత్రాలన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. ఒకవేళ అది డ్రైన్ డిపార్ట్మెంట్ అనుకోండి, అది ఒక డ్రైన్ అనుకోండి, మురుగునీరు వెళ్ళే డ్రైన్ అనుకోండి, అది డ్రైన్ డిపార్ట్మెంట్ అని ఒక సెపరేట్ ఉంటుంది. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అని అది ఇంకోటి అండి, అది ఇంకోటి సెపరేట్ గా ఉంటుంది. ఈ మూడు డిపార్ట్మెంట్లు అండి, రెవెన్యూకి అనుసంధానంగానే ఉంటాయి ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా. వారి దగ్గర వీరి దగ్గర కూడా ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే నీటి కాలువల్ని పూర్తి చేసినా మురుగు వెళ్ళనివ్వకపోయినా ఇమ్మీడియట్ గా మండల స్థాయిలో ఇరిగేషన్ ఇంజనీర్ అని ఉంటున్నా, నీటిపారుదల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి మీరు కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా ఆ భూమి రికార్డు ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి కెనాల్ ఏదైతే కాలువలు ఎటువంటి ప్రవాహం ఉంది, ఎటువైపు వెళ్తుంది, దాని ప్రవాహంలో క్యూసెక్లు ఎంత, టీఎంసీలు ఎంత, వాటర్ ఎటువైపు వెళ్తుంది అన్ని కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం ఎవరిని అడ్డుకుంటే ఆ ఆక్రమణలు కూడా తొలగించేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. కామారెడ్డి నుంచి వెంకట్రావు లైన్ లో ఉన్నారు. హలో సార్. మేడం నమస్కారం. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం మాది ల్యాండ్ 10 గుంటలు మేడం. అన్నయ్య పేరు మీద ఉంది నారాయణరావు. మా కరోనా టైంలో చనిపోయింది మేడం. మాకు OS 39 అని కేసు ఉంది సార్, 15 అది దొంగ ఎల్పి అని గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చారు. DPO DLPO 21 లో కమిషనర్ ఆర్డర్ వచ్చినుండే. కమిషనర్ ఆర్డర్ వచ్చినాక మాకు ఏమైందంటే కొన్ని రోజులు కొలుస్తాను కమిషనర్ లేట్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేశారు సార్. ఆర్డర్ క్యాన్సిల్ చేసినాక మళ్ళా జడ్జి ఏమన్నాడు అంటే మళ్ళీ మీరు కమిషనర్ వేయకముందే జడ్జి ఇచ్చిండు కదా, మళ్ళీ స్కోర్ ఇస్తామంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆపిరు మేడం. మొన్న కట్ చేసారు ఆర్డర్. మళ్ళా రీఓపెన్ ఆర్డర్ వేసుకోమంటే వేసుకున్నాము. మీ యొక్క లాయర్ గారిని మీరు ఏమన్నా సంప్రదించలేదా? మీరు కమిషనర్ గారి ఆర్డర్ ని వాళ్ళు ఫాలో అవ్వకపోతే మళ్ళీ కమిషనర్ గారిని మీరు అపాయింట్మెంట్ చేసుకోవాలి కదా, మీరు సర్వే చేయమని చెప్పి.
మరి ఎందుకు చేయించుకోవట్లేదు మీరు? మీ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారు వచ్చినప్పుడు అక్కడ సహకరించలేదు, కమిషనర్ ఎంక్వైరీ జరగలేదు, కమిషనర్ రిపోర్టు పొందుపరచలేనప్పుడు మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చుకుని ఇంకో డేట్లో మళ్ళీ కమిషనర్ గారిని వేయమని చెప్పి మీ లాయర్ గారు ఎందుకు పిటిషన్ పెట్టలేదు? వేయించుకోవాలి కదండి. అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి మీ బ్రదర్ చనిపోయారు అంటారు, మీ బ్రదర్ చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ వాళ్ళ ఎఫ్ఎంసీ ఫ్యామిలీ, ఆయన పెళ్ళి అయితే పర్వాలేదండి, పెళ్ళి అయితే వాళ్ళ ఎఫ్ఎంసీ, పెళ్ళి అవ్వకపోతే మీ ఫ్యామిలీతో ఉన్నటువంటి ఎఫ్ఎంసీ మొత్తం అంతా తీసుకుని మీకు హక్కు ఎలా అయితే ఉందో ఆ హక్కు ప్రకారం మీరు ఉన్నత స్థాయి, ఇప్పుడు డిఎల్పిఓ న్యాయం చేయలేదండి, డిపిఓ ఉన్నారుగా, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వారికి కూడా కంప్లైంట్ చేయాలిగా. ఇలా మీ కోర్టు అయితే ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో అది ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయాలి కదండి. మీరు వెదరికి వెళ్ళండి ఉన్నత స్థాయి అధికారికి. మనం ఎప్పుడు కూడా పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరకో లేకపోతే డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారి దగ్గరికి ఉండిపోకూడదు. దాన్ని ఉండేటువంటి పై అధికారుల దగ్గరికి కూడా వెళ్ళండి. న్యాయం చేయకపోతే అప్పుడు కోర్టు ద్వారా మనం ఎలాగే వెళ్తారు కాబట్టి అది వేరే విషయం అండి. రైట్ అబ్బు గారు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఏంటి, చట్టాలు ఏ విధంగా వర్తిస్తాయనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇదే వాళ్ళ న్యాయం కోసం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ న్యాయం కోసంలో కలుద్దాం. నమస్తే.